అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సో కాకపోతే ఫస్ట్ టైం నేను చూసింది ఏంటంటే మీరు తడబడడం, భయపడడం ఆన్ స్టేజ్. అంటే మాటల ప్రవాహం వచ్చేస్తూ ఉంటది కదా, ఫస్ట్ టైం చూసాను. ఆ మైక్ తీసుకుని కొంచెం వణుకొచ్చింది, తడబడ్డారు, భయపడ్డారు, ఇవన్నీ చూసా. వణుకు, భయం, భక్తి, బిడియం అంటే host గా ఉన్నప్పుడు మన డైలీ జాబ్ కదా అది. మనకు వెన్నతో పెట్టిన విద్యలాగా ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి యాజ్ అన్ యాక్టర్గా మాట్లాడుతున్నప్పుడు అంటే మన ఈ అమ్మాయి ఓవర్ మాట్లాడేస్తుంది అనుకుంటారేమో, అసలు మనం ఎలా మాట్లాడాలి, ఏమవుతుంది, సో ఆచితూచి చాలా ఒక్కసారిగా కంగారు, ఎమోషన్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఓకే, బట్ ఓకే, ఐ మీన్ ఏమన్నా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, ఇప్పుడు యాంకర్ నుంచి యాక్టర్, ఆ స్టేజ్ మీద అందరిని ఇంట్రడ్యూస్ చేసే జాబ్ నుంచి ఇంట్రడక్షన్ తీసుకునే జాబ్ మారింది కదా, ఇదంతా కొత్తగా అనిపించిందా ఏమన్నా? అఫ్ కోర్స్ కొత్తగానే ఉండింది. అప్పటి వరకు మనం హీరోని పిలిచినప్పుడు, హీరోయిన్ని పిలిచినప్పుడు, లేదంటే వర్సటైల్ యాక్టర్స్ని పిలిచినప్పుడు వాళ్ళకి సో అండ్ సో ఇంట్రడక్షన్ చెప్పి పిలుస్తాం కదా. సో అప్పటి వరకు బాగుంది. ఇలా వచ్చేసరికి అయ్యో మనల్ని పిలుస్తున్నారేంటి చాలా కొత్తగా, అంటే ఎలా చెప్పాలి, ఫుల్ ఎమోషనల్ ఫీలింగ్ ఉండింది. ఓకే మనం ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చామన్న ఒక సంతోషం, ఇంకొకటి భయం, అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా అయిపోతున్నాం అన్నది. బట్ టీం అందరు సపోర్ట్ వల్ల రెగ్యులర్ గా కనిపించి ఉండడం వల్ల మీడియా వాళ్ళందరూ కూడా ఓ వేసుకుని ఉంటారు. ఒక ఆ అరుపులు, ఆ విజిల్స్ గానీ ఆ టైంలో కొంచెం ఎక్స్ట్రా కిక్ ఇస్తూ ఉంటది. అంతా మన వాళ్ళే కాబట్టి కొంచెం కంఫర్ట్ ఫీలింగ్ కూడా ఉండింది. రోజు చూస్తాం కదా, సో మిమ్మల్ని చూస్తాను, మిగతా వాళ్ళందరినీ కూడా చూస్తుంటాను. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ నుంచి వస్తారు కాబట్టి ప్రెస్ మీట్లకి. సో వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉండింది. అండ్ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా స్టోరీలు పెట్టారు, మన అమ్మాయి అనుకొని ఫీల్ అయ్యి. ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ జర్నీ కదా. సో అట్లనే ఐ డ్రీమ్ లో కూడా వర్క్ చేసినాను. సో శివాని గారు, హలో. లాస్ట్ టైము అంటే లాస్ట్ టైం అకౌంట్ గురించి ఇందాక అడిగారు కదా, అప్పుడు మీరు కన్ఫర్మేషన్ మీరు చెప్పిన తర్వాత తెలిసింది నాకు. నేను అనుకున్నా చాలా 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 పద్ధతిగానే మాట్లాడతారు కదా, అంత సినిమాలో ఉంది క్యారెక్టరైజేషన్, ఆ స్పాంటేనిటీ అది, బట్ బయట మాత్రం చాలా రిజర్వ్డ్ గానే మాట్లాడతారు, అసలు రియాక్ట్ అవ్వరు. ఈవిడేంటి ఇంతలా పనిచేస్తారు అంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అనుకున్నాను. మీరు చెప్పేదాకా కూడా ఐ థాట్ ఇట్ చాలా మంది అనుకున్నారు, మా డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా అనుకున్నారు, వావ్ వేసేసావు మంచి డైలాగ్. ఓకే, కానీ నిజంగా నేను అస్సలు అలా రియాక్ట్ అవ్వను. ఇట్స్ నాట్ మీ. సో అంటే ఇయర్ కి 24 లాంచ్ అయ్యారు, మంచిగా లాంచ్ అయ్యారు. ఒక మంచి యాక్ట్రెస్ గా ఒక క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది, మంచి యాక్ట్రెస్ అని. సో ఇప్పుడు నెక్స్ట్ 25 వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నట్టు అయింది. 26 వచ్చేసరికి ఇప్పుడు నాకు కొంచెం కంప్లీట్ కమర్షియల్ యాక్ట్రెస్ గా టర్న్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అంటే ఒక ఓపెనింగ్, ఐ మీన్ నాట్ బిగినింగ్ ఆఫ్ అ న్యూ జర్నీ అంటారు కదా, సో మేబీ అలా అనుకోవచ్చు. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ మేము నమ్ముతాం, బట్ 24 లో ఒకటి, 25 లో ఒకటి, 26 లో ఒకటి, ఇదే కంటిన్యూ అవుతుందా ఇక్కడ నుంచి ఏమన్నా? ఇయర్ కి వచ్చి 2, 3, 4 ఇప్పుడు డిపెండ్స్ అండి. సో బేసికలీ నేను క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అన్నట్టు బిలీవ్ చేస్తాను. సో ఎన్ని సినిమాలతో వస్తున్నామని కాదు, ఎలాంటి సినిమాలతో వస్తున్నాము అనేది నాకు, ఐఎమ్ హ్యూజ్ బిలీవర్ ఆఫ్ దట్. సో కాంటెంట్ నేను చూసే వస్తున్నాను కాబట్టి నేను చేసిన 1-2 సినిమాలైనా బాగుంటే బాగుండు అని నాకు. లేదు, అప్పుడు పాండమిక్ తర్వాత ట్రెండ్ అయినవి చాలా ఉన్నాయి మీ వీడియోస్, వైరల్ వీడియోస్ అన్ని ట్రెండ్ అయినవి, చాలా ట్రెండ్ అయ్యాయి. లైక్ చిన్నప్పుడు ఫ్రెండ్ కి ఫోన్ చేయడం, ఫోన్ చేసి పండుగ ఎలా ఉన్నావు అని చెప్పి ఉంటది కదా, అదొకటి అప్పుడు వైరల్ అయింది, అదొకటి గుర్తుంది. కమింగ్ టు హే భగవాన్, సో బిజినెస్ ఏంటంటే అందరూ చాలా ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే లాస్ట్ లో ఒక డిస్క్లైమర్ వేశారు కదా, ఈ బిజినెస్ మార్కెట్ రిస్క్ ఏమన్నారు లాస్ట్ ఒక డిస్క్లైమర్ సుహాస్ గారి వాయిస్ తో పడింది. ఆయన మొత్తం చెప్తారు. సో ఆ లాస్ట్ ఆ డిస్క్లైమర్ పడడం వల్ల ఏంటి ఆ బిజినెస్ మార్కెట్ రిస్క్ లేదంటే మేము కూడా చేస్తాం అన్నట్టు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు, మా డైరెక్టర్, మా వంశీ గారు ఎంత పెద్ద భారం పెట్టారంటే మాకు, ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ ఏంటి అని, అదేమో చెప్పలేము, వాళ్ళేమో చెప్పొద్దు అంటున్నారు, టీజర్ లో ఓపెన్ చేయలేదు, ట్రైలర్ లో ఓపెన్ చేయట్లేదు. ఐ థింక్ మీరు సినిమా చూస్తేనే ఆ కిక్ ఉంటుంది. చాలా మంది ర్యాండమ్ గా
రకరకాల ఒపీనియన్స్ పెడుతున్నారు. అనుకుంటున్నారు Yeah. ఏమో అంటే నేను విన్నా చెప్ప- చెప్తున్నాను మోస్ట్లీ నేను అనుకునే దానికంటే మోస్ట్లీ వాళ్ళు చెప్పిన కమెంట్స్ లోనే ఒక 3-4 వికీ డోనర్ నాకు వచ్చింది చాలా ఇలా. ఇది కామన్ గా వచ్చింది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే జ్యోతి వెలిగిస్తాడు అన్నదానికి కాఫిన్ బిజినెస్ అని ఒకరు అనుకుంటున్నారు. లైక్ ఫ్యూనరల్ ఇది సర్వీసెస్ కూడా వచ్చింది Okay. అదొకటి. ఇంకోటి ఏంటంటే క్రాకర్స్ మేకర్స్ కూడా వచ్చింది, క్రాకర్స్ ఫైర్ క్రాకర్స్ ఓకే ఓకే అది కూడా దివాళీకి వచ్చిందా? అది కూడా Okay, ఇంకొకటి okay. గోటీల బిజినెస్. అది మేమైపోయిందని చెప్పి అది కూడా చేసేస్తున్నారు. నేను అనకూడదేమో అని వదిలేసా. యాక్చువల్లీ మీరు ఫస్ట్ వర్డ్ కట్ చేసి గోటీలు బిజినెస్ అనేసారా? ఐడి కార్డులు కూడా ఉన్నాయి దాని మీద. అయ్యయ్యో. అందరూ ఐడి కార్డులు చేసి పెడుతున్నారు మేమర్స్ అందరూ. గోటీల ఫ్యాక్టరీలో ఐ మీన్ గోటీ డెవలపర్ అని చెప్పి అయ్యో. చాలా ఉంది. అయ్యా ఎందుకు వచ్చిందో అది ఎందుకు వైరల్ అయిందో. మీరు ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చారు. యాక్చువల్లీ ఏమో అంటే ఇంకొకటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వీసెస్ ఏదో సంథింగ్ సర్వీస్ అది ప్రతి బిజినెస్ లో పెడతారు అది అంతే కదా, mostly customer అంతే. is God Customer is అని. God అంటారు. కస్టమర్ నెవర్ బార్గెన్స్. అవునవును. ఇది మళ్ళీ ఇంకొక రకంగా కూడా కరెక్ట్. చాలా మందికి ఇదేదో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఏదో అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఎందుకు అవన్నీ పక్కన పెడితే మీరేమన్నా ఒక హింట్ ఇద్దాం అనుకున్నారు, కొత్త రకం హింట్ మేము మళ్ళీ పజిల్ మేము డీకోడ్ చేసేలా. అంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ క్యూరియాసిటీ అండ్ ఎక్సైట్మెంట్. మీరు స్క్రీన్ లో బిగ్ స్క్రీన్ లో చూసినప్పుడు అసలు అది ఎందుకు ఇక్కడ ఇప్పుడు దాకా మేము హైడ్ ఇప్పుడు ఒక 5 చెప్పారు కదా, ఆ. ఆ 5 లోనే ఉంది ఆన్సర్. మీరు చాలా దగ్గరగా వచ్చారు. చూసారా? గెస్ చేయగలుగుతున్నారు. ఓకే ఓకే బట్ ఏదైనా ఐ మీన్ అది రివీల్ అయ్యే వరకు కూడా సినిమాలో ఇలాగే ఉంటది. మెంటల్ full, ప్రతి yeah. ఒక్కరిలో అవును. ఆలోచన ఎలా అవును. జరుగుతూ ఉంటది. కానీ ఫస్ట్ హాఫ్ లోనే రివీల్ Reveal అయిపోయింది. అయిపోతుంది. డోంట్ హావ్ టు వెయిట్ సో లాంగ్. అండ్ ఇంకొక కాన్ఫ్లిక్ట్ చూసాం మేము. ఒక దాన్ని ఏమంటారు, ఒక ఆర్థడాక్స్ అమ్మాయి ఒక ఫ్యామిలీ బిజినెస్ అబ్బాయి. అది ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి కంప్లీట్. కంప్లీట్లీ చాలా ఫుల్ పద్ధతి. అదే అది అన్నప్పుడే అర్థమైపోయింది నాకు. పైగా ఈవిడ మాట్లాడుతున్నప్పుడు బోర్డు మీద ఏదో చూసా వెనకాల. అదే ఏంటి, నిప్పుని కప్పి ఉంచినంత మాత్రాన పొగ రాకుండా ఉంటుందా అని ఏదో చూసా. వైట్ బోర్డ్ White board లో. నాకు ఇప్పుడు అంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీ అన్నారు కదా, అవునవును. మీరేమో మేడి పండి చూడ మేలుమయ్యుండు ఇలాంటివి వాడుతున్నారు. వెనకాలేమో మొత్తం తెలుగు పండిట్స్ ఐ మీన్ ఐ నో ఆర్థడాక్స్ ఫ్యామిలీ అంటే అలాగే ఉంటది కదా, తెలుగు Yes, బాగా yes. వచ్చుంటది. అవును. మీరు చూడలేదు ఈవిడకి ఇంకా కదా? బావచ్చు. బేసిక్ గా రియల్ లైఫ్ లో కూడా మంచి పద్యాలన్నీ చెప్తారు. అవునా? వాట్ ఇస్ దిస్ పుట్టింగ్ మీ ఆన్ స్పాట్? లేదు మీరు పాటలు పాడతారని అందరికి తెలుసు, పద్యాలు కూడా చెప్తారు అనేది కొత్త. పొద్దున ఒక ఇంటర్వ్యూలో ఇరుక్కుపోయాం ఇద్దరు. పద్యం ఇస్తేనా మేడిపండు చూడ మేలుమయ్యండి చెప్పండి. అదే అదే అది ఇరుక్కుపోయాం. మధ్యలో పాటు మాకు అర్థం కాలేదు ఏం చెప్పాలో. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పి స్టార్ మార్క్ పెట్టినా మీరు ప్రిపేర్ అవ్వకపోతే అది మీ తప్పే కదండి. అవునండి. నేను ట్రై చేయండి అట్లీస్ట్. మీరు అట్లీస్ట్ పోను ఇందాక ఇరుక్కుపోయినప్పుడు ఈ గ్యాప్ లో అయినా గూగుల్ ఓపెన్ చేసి చూడాలి మీరు. ఐ సే ద ఫస్ట్ లైన్, మీరు మధ్యలో చెప్పండి లాస్ట్ విశ్వదాభిరామ వినురవేమ. ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ గుర్తుంది, మధ్యలో మిస్ అయింది. ఆపంటావేమా? ఇది ఒక్క క్వశ్చన్ డిలీట్ చేయండి అయ్యా పర్మనెంట్ గా. ముందే చెప్పేయండి, కొంచెం కెమెరా ఆన్ అయ్యే ముందు ఒక చిన్న క్వశ్చన్. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పర్సనల్ క్వశ్చన్ ఏదైనా అడగొద్దు అంటారేమో అని ఏంటని అడుగుతారు, పద్యాలు అడగండి. ఇలాంటి అడిగితేనే కష్టం. Yeah.